ఈరోజు ఈనాడు పేపర్ అంటే మీకు అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారిక పాంఫ్లెట్, రాష్ట్ర ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునేటటువంటి ఒక టిష్యూ పేపర్. అందులో ఒక వార్త రాశారు ఈరోజు. మీరు చూడాలి, చాలా ముఖ్యమైనటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు. ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు. ఇదేంటంటే ఈ 1 year కాలంలో చంద్రబాబు గారు 3వసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ 1 year కాలంలో 4వసారి పనిచేసినటువంటి 1 year కాలంలో ఏదో చాలా బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు, ఇంకా కొన్ని ఏవో మిగులున్నాయి వాటిని కూడా ఇచ్చేయండి అంటూ ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి? చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే, వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా, తదనంతరం 99లో ఆయన ముఖ్యమంత్రి అయినా, అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. ఆయన 99లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది, 2వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆ తర్వాత 2014-19 సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే, దిస్ ఈజ్ ది దెన్ మేనిఫెస్టో. సుమారుగా 600 హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన. మరి ఇది లేటెస్ట్ 24లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా, ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఉన్నా. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్యూర్, ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్లో అయినా ఏ ఒక్కసారైనా సరే, ప్రతిసారి కూడా వెన్నుపోటే, ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా. మరి తీసుకోండి, ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మేజర్ ప్రామిసెస్ సూపర్ 6 హామీలు అన్నాడు ఆయన. మేజర్ ప్రామిసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక 143 హామీలు చెప్పాడు ఆయన. ఎన్ని హామీలు ఉన్నాయి నెరవేర్చాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట. మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి? మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. ఇస్తున్నారా మీరు 50 సంవత్సరాలకు పెన్షన్లు? 50 సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా 20 లక్షల మంది పెన్షనర్స్ యాడ్ అవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి 65-66 లక్షల పెన్షనర్లకి అదనంగా 20 లక్షల పెన్షన్స్ యాడ్ అవ్వాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ఇది. కానీ ఈ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే 4 లక్షల పెన్షన్లని తగ్గించి, ఆ 4 లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దానికి. ఇది కాదా వాస్తవం? మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, మేము పెన్షన్ 4000 చేసాం, 4000 చేసాం, 4000 చేసాం. మీరు చెప్పారు ఇస్తానని మొదటి నెల నుంచి. 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు మీరు 50 సంవత్సరాలకి పెన్షన్లు? మీరు అమలు చేసినటువంటి ఏకైక సూపర్ 6 హామీ అది. దానిలో కూడా కోతలు 4 లక్షల మందిని కట్ చేసి, ఇంకా కట్ చేస్తాము అని చెప్పి ముందస్తుగానే మీరు హింట్స్ ఇస్తూ ప్రతి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్
ఇండివిజువల్ని కూడా హాస్పిటల్స్ పిలిపించి రాచి రంపాన పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇదా గవర్నెన్స్ అంటే? ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ని రాచి రంపాన పెట్టేయడానిక మీకు అధికారం ఇచ్చింది? పెన్షన్లు ఇచ్చాం గొప్పగా చెప్తా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వటానికి వృద్ధులందరూ కూడా గంటల తరబడి ఎండల్లో నిలబడి ఆ తెలుగుదేశం నాయకుల ఇళ్ళ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అనేది ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, ఇతరత్ర అదర్ కేటగిరీస్కి వాళ్ళ జీవన భృతి కోసం ఇస్తున్నటువంటి దాన్ని హక్కుగా ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఇవ్వాలి. అంతే తప్ప మీరేమో అక్కడ చెప్తారు ఇంటికి వెళ్ళి ఇవ్వండి సచివాలయం ఎంప్లాయీస్ అని. కానీ గ్రౌండ్ లెవెల్లోనే ఇప్పటికీ కూడా గంటల తరబడి ఎండల్లో ముసలోళ్ళు నిలబడి కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం. పేద వృద్ధుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనులు ఖచ్చితంగా వాళ్ళ ఉసిరైతే మీకు తగులుతుందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి పోతే రోజంతా మీరు ఈనాడు పేపరో లేకపోతే ఈనాడు టీవీనో, ఆంధ్రజ్యోతి టీవీనో, TV5 ఇంకోటి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, కక్ష సాధింపు చర్యలు, ఆస్తులను ధ్వంసం చేయటం, హత్యా ప్రయత్నాలు, మానభంగాలు, అత్యాచారాలు, ఏంటిది నాకు అర్థమవుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతాను. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని, బీహార్ లాంటి రాష్ట్రాలు ఇలాగ జరిగిందని అలాగ జరిగింది. ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా అలాగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా తయారైంది. ఎక్కడైనా ఓ డిసిప్లిన్ ఉన్నదా? ఎక్కడైనా ఒక రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎలా కక్ష సాధించాలా, ఏ రకంగా వేధించాలా అన్నటువంటి అవకాశాలను మీరే ఇస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ ది గవర్నెన్స్. ఎటుపోతున్నాం మనం? ఏం ప్రభుత్వం ఇది? ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలు, ఏదైనా ఒక అంశాన్ని ప్రశ్నిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేసి ట్విట్టర్లోనో ఇంకో దానిలోనో ఒక చక్కనైనటువంటి డేటాతో ప్రశ్నిస్తే చాలు, వెంటనే దాన్ని డైవర్షన్ తీసుకుంటారు. డైవర్షన్ తీసుకొని ఎక్కడో ధరల్లో పలానోడు అరెస్టు, పలానోడు ఇంత తినేశాడు, పలానోడు ఇన్ని భూములు కొట్టేశాడు, ఎవడు తినేశాడు, ఎవడు కొట్టేశాడు. మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎంక్వైరీలు చేసుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు అసలు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా సరే వెంటనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటు. ఏడాది కాలంలో మీరు చేసినటువంటి పరిపాలన వల్ల పెట్టుబడిదారుల్లో ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. పెట్టుబడిదారుల మీద దాడులు చూసామంటే ఎక్కడైనా మనం ఇన్వెస్టర్స్ మీద దాడులు చూసామా? ఇన్వెస్టర్స్ని బెదిరించిన మనం ఎప్పుడైనా విన్నామా? పారిశ్రామికవేత్తల వెహికల్స్ని, లారీలని, లేకపోతే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంటర్ఫీర్ అయినటువంటి సందర్భాలు మనం చూసామా? మనం ఏంటిది నాకు అర్థమవుతుంది. అదాని లాంటి ఇండస్ట్రియలిస్టులు కూడా బెదరగొట్టేశారు. లేకుండా రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఆ రోజు మన శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల రణస్థలం దగ్గర పెట్టినటువంటి ఇండస్ట్రియల్ SEZలో ఒక బ్రూవరీ కంపెనీ ఉంది ఇక్కడ, యునైటెడ్ బ్రూవరీస్ అని. వచ్చి నెల రోజుల్లోనే వాళ్ళని బెదరగొట్టేశారండి. కేవలం వచ్చి పెట్టుబడులు పెడతారా శ్రీకాకుళం జిల్లాలో? మొన్న చూసాం మనం ఆ L&T వాళ్ళతోని కర్నూలు జిల్లాలోనూ అనంతపురంలో ఎక్కడో గొడవలు, అనేక సందర్భాలు.
ఆ పోర్టులో పనులు చేస్తుంటే ఆ లారీల మీదకి ఆ ట్రిప్పర్ల మీదకి వెళ్ళి మాకు వాటా ఇస్తారా లేదా, మాకు ట్రిప్కి ఇంత డబ్బులు ఇస్తారా లేదని చెప్పి గొడవలు. ఎలా వస్తారు పారిశ్రామికవేత్తలు? మీరేదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. టీసీఎస్ను, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీను, రాయలసీమ జిల్లాలో వెలుస్తున్నటువంటి అనేకమైనటువంటి గ్రీన్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంఓయూలు చేసుకొని ల్యాండ్ అలాట్మెంట్స్ చేసి మెటీరియలైజ్ అయిపోయినటువంటి వాటిని ఇప్పుడు మీరు మేము తెచ్చామని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏ ఒక్కదానిలో కూడా మీ యొక్క సాధించినటువంటి సందర్భం లేదు. దానికి ఉదాహరణే మొన్న మీరు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి రావటం. ఇంత సిగ్గులేని పని, ఇంత సిగ్గులేని మంత్రి, ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతాను. దావోస్కి వెళ్ళి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ చేయకుండా చేసుకోకుండా తిరిగి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటారా? ఐఎమ్ ఆస్కింగ్. మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు వెళ్ళి చక్కగా ఎంఓయూలు చేసుకొని వచ్చారు కదా. ఎలా వస్తారు పెట్టుబడిదారులు? ఈ 1 ఇయర్లో మీరు చేసింది పెట్టుబడిదారులు బెదిరించడం, పారిశ్రామికవేత్తలను వేధించడం, రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, రాజకీయ మానభంగాలు, డైవర్షన్ పాలిటిక్సే తప్ప మరొకటి కాదు. అసలు ఏమిచ్చారండి నాకు అర్థం అవ్వదు. పెన్షన్ల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దీపం పథకం, దీపం 2 ఇంప్లిమెంట్ చేసామంటారు. నాకు అర్థం అవ్వదు. దీపం 2 అసలు దీపంకి మన రాష్ట్రంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? 1,59,00,000 అంటే 1,60,00,000 కనెక్షన్లు ఉన్నాయి. ఈ 1,60,00,000 కనెక్షన్లకి 3 సిలిండర్ల చొప్పున సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వాలి అంటే సుమారుగా 4,000 కోట్లు అవసరం. మీరు అలాట్ చేసింది ఎంతండి మొన్నటి బడ్జెట్లో? సుమారుగా ఒక 860 కోట్లు ఎంత అలాట్ చేశారు. మేము దీపం 2 పథకం అందరికీ 3 పథకాలు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నామని చెప్తే ఎవరికి వస్తుందో ఎవరికైనా తెలుసా? ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాలో ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసా? ఇక్కడే ఉన్నారు మా మహిళా జర్నలిస్ట్ ఒక ఆవిడని అడగండి, మీరు చెప్తారా? మీకు ఫ్రీగా గ్యాస్ బండ్ వచ్చిందా లేదా? ఒకవేళ రాకపోతే మీరు ఎవరిని అడగాలో మీకు తెలుసా? ఎవరికైనా అది మనం రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉందా అనేది? అదొక స్కీమా? 4,000 కోట్లు అవసరమైన దగ్గర 869 కోట్లు మీరు అలాట్ చేసి మేము బ్రహ్మాండంగా దీపం పథకం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే అది పథకం ఇచ్చినట్ట? 50 సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని ఇవ్వకుండా 4 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసేస్తే పెన్షన్ల పథకం మీరు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసినట్ట? ఆడబిడ్డ నిధి అని గొప్పగా చెప్పారు చంద్రబాబు గారు. నెలకు 1,500 చొప్పున ఇచ్చేస్తాం 18 సంవత్సరాలు దాటితే 60 సంవత్సరాల లోపల అని చెప్పి. ఎంతమందికి ఇచ్చారు మీరు నెలకు 1,500? ఎంతమందికి ఇచ్చారు మీరు? సుమారుగా 1,80,00,000 మంది ఉంటారు ఈ 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో. పోనీ 18 నుంచి 50 సంవత్సరాలు అనుకుంటే 1,50,00,000 మంది ఉంటారు. వీళ్ళకి ఒక సంవత్సరానికి 27,000 కోట్ల నుండి 32,000 కోట్లు అవసరం అవుతుంది. 1,50,00,000 మంది అంటే 27,000 కోట్లు, 1,80,00,000 మంది అంటే సుమారుగా 32,400 కోట్లు అవసరం అవుతుంది సంవత్సరానికి. ఎన్ని కోట్లు మీరు ఇచ్చారు ఆడబిడ్డ నిధి కింద? ఇది వెన్నుపోటు కాదా? ఇది మోసం కాదా? ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు ఎవరికి ఇచ్చారు? యువకాలం అని చెప్పి ఇదేదో నారా లోకేష్ గారు బ్రెయిన్ చైల్డ్ అని, ఇదేదో ఒక పెద్ద పథకమని యువకాలం అంట. ఇంతకుముందు 14-19 మధ్యలో కూడా ఇలాంటిది ఒక మాట చెప్పారు, యువ నేస్తం అన్నారు దాన్ని, ముఖ్యమంత్రి యువ నేస్తం అని. ఏంటో ముఖ్యమంత్రి యువ నేస్తం అంటే నిరుద్యోగులకు అప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. వెన్నుపోటు. అది వెన్నుపోటు 1, ఇది వెన్నుపోటు 2. యువ నేస్తం అంటే మళ్ళీ
అది పాత అనుభవాలు గుర్తొస్తాయని చెప్పి ఈసారి పేరు మార్చి యువగలం అన్నారు. ఇది మరింత వెన్నుపోటిది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇచ్చారా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు 3000 చొప్పున. ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎవరికి వస్తుంది నిరుద్యోగ భృతి? ఇది వెన్నుపోటు కాదా? మేము వెన్నుపోటు దినం చేస్తేనేమో ఇంతకంటే బ్రహ్మాండంగా ఏ ప్రభుత్వం చేస్తుంది, మేము బ్రహ్మాండంగా అన్ని పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అంటే ఏమి ఇచ్చారో చెప్పంటే ఒక్కడు చెప్పడు. ఈనాడు వారు మాత్రం ఎలివేషన్లు ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు ఏమి ఇచ్చారండి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం తల్లికి వందనం. అమ్మఒడి దాన్ని పేరు మార్చుకున్నారు తల్లికి వందనం అని. ఎంత పాపమండి! చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలను మోసం చేసినటువంటి నాయకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అసలు. ఆ రోజు మేము చెప్పాము అమ్మఒడి బడికి పంపిస్తే ప్రతి అమ్మ ఖాతాలో వేస్తామని. ఎస్, మేము చెప్పింది అది. ఈరోజు మీరు ప్రతి పిల్లోడికి ఇస్తానన్నారు. మీరు సుమారుగా 87 లక్షల మంది పిల్లకాయలు ఉన్నారు మన రాష్ట్రంలో చదువుకునే పిల్లలు. సంవత్సరానికి 15,000 చొప్పున. ఎంతమంది పిల్లలకి వేశారు? ఎప్పుడు వేశారు? మరి 24, 25 ఎగ్గొట్టేస్తారా? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఎగ్గొట్టేస్తారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరం కాబట్టి అప్పుడు కూడా అది కూడానే ఎగ్గొట్టేస్తారు. అంటే మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో 2 ఏళ్ళు మీరు ఎగ్గొట్టేస్తారా? 3 ఏళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉంది మీకు, అంతే. అది ఇస్తారో లేదో తెలియదు, కానీ మీరు చేసినటువంటి పరిపాలన వల్ల ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో బడికి పంపిస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి. చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి 5 ఏళ్లలో మొన్న జూన్లో డిపాజిట్ కావాల్సినటువంటి అమ్మఒడి డబ్బుల్ని ఆయన ఎగ్గొట్టేశాడు. 24, 25కి సంబంధించి ఇప్పుడు ఏదో ఇస్తాము అని అంటున్నారు. ఎలా ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అన్నటువంటి వివరాలు ఇంకా మనకు తెలియదు. ఇంకా మరి ఇదే పందా కొనసాగితే చివరి సంవత్సరం, అది ఎన్నికల సంవత్సరం, అది చివరి సంవత్సరం అంటే దాన్ని కూడా ఆటోమేటిక్గా ఎగ్గొట్టేస్తారు. ఏం చేతంటే మళ్ళీ ఏప్రిల్, మేలో ఎన్నికలు అవుతాయి, జూన్లో ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ ఇయర్ కూడా ఎగ్గొట్టేసే పరిస్థితి. అంటే మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలానికి 2 ఏళ్ళు టెక్నికల్గా ఎగ్గొట్టేసి 3 ఏళ్ళు ఇవ్వగలిగేటటువంటి సమయాన్ని మీ చేతిలో ఉంచుకున్నారు. ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అన్నటువంటి వివరాలు కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. మరొక 4 రోజుల్లో స్కూల్స్ రీఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. మరొక 4 రోజుల్లో స్కూల్స్ రీఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. ఇది పరిపాలన, ఇది మంచి ప్రభుత్వం. దీనికి ఏమో వీళ్ళు వెళ్ళి మళ్ళీ స్టిక్కర్లు అంటించడం. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇంత చేతకాని ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అంటే గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఉండేది అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. నేను రైతులండి, ఇదొకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. 1924 మధ్యలో చంద్రబాబు గారు ఆయన వచ్చిన అసెంబ్లీకి వచ్చిన ఒక 2-3 సంవత్సరాలు ప్రతిసారి ఓ మాట చెప్పేవారు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ సమయంలో ఆయన మాట్లాడేవాడు. ఆయన మీరు రైతు భరోసా కింద 12,500 ఇస్తానన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000, 6,000 కల్పిస్తున్నారు, దానికి దీనికి మీరు లింక్ పెట్టొద్దు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 4,000, 6,000 వాళ్ళని ఇవ్వమనండి, మీరు ఇస్తానన్న 12,500 మీరు వేరేగా ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసేవారు. ఆయన అసెంబ్లీలో మీరు తీసుకొని చూడండి ఒకసారి, వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. మరి ఈయన ప్రభుత్వంకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే PM కిసాన్ 6,000 మాత్రం కలిపేస్తారట ఇందులో. వేరే ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తాడు, ఈనాడు వారు ప్రశ్నిస్తారు, ఆంధ్రజ్యోతి వారు ప్రశ్నిస్తారు, TV5 వారు అయితే డిబేట్లు పెట్టి గొడవ చేస్తారు. వీళ్ళ ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉంటారు. ఆ PM కిసాన్ డబ్బులతో కల్పిస్తానన్నారు. మరి పోనీ అదైనా ఇచ్చారా? ఏడాది అయిపోయింది కదా ఇప్పటికీ. 6,000 + 20,000 అంటే 26,000 ఇవ్వాలి మీరు.
ఆ 20,000 మాకు ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు మాకు ఎవరికి రాలా. ఇప్పుడు దాన్ని కలిపిస్తే 14,000 అవి కూడా రాలా. ఎప్పుడు ఇస్తారు అంటే ఈ ఇయర్ ఎగ్గొట్టేస్తారా? లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి టెక్నికల్ రీజన్స్ పెట్టి ఎగ్గొట్టేస్తారా? రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మోసం చేయటంలో ఈజ్ ది మోస్ట్ స్కిల్డ్ పర్సన్. ఈజ్ ది అట్మోస్ట్ స్కిల్డ్ పర్సన్ ఇన్ వెన్నుపోటు అండ్ బిట్రేయల్. తనకున్నటువంటి 5 ఏళ్ల సమయంలో 2 ఏళ్ళు ఎలా ఎగ్గొట్టాలన్నటువంటి దాని మీద ఆయన చాలా క్లారిటీగా మొదటి సంవత్సరాన్ని ఎగ్గొట్టి ఎన్నికల సంవత్సరం ఆటోమేటిక్గా అవి టెక్నికల్గా అన్నీ హోల్డ్లో పెట్టి కేవలం 3 ఏళ్ల కాలానికే ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రకమైనటువంటి ప్లాన్ చేసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఆ 3 ఏళ్ల కాలంలో కూడా ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాలి? మొన్న మత్స్యకార భరోసా వేశారు, చాలామందికి ఇప్పటికీ డిపాజిట్ అవ్వలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మరి ప్రభుత్వం తీసుకుంటుందో లేదో తెలియదు, కానీ అనేక మందికి రకరకాల టెక్నికల్ కారణాల వల్ల డబ్బులు పడలేదు. ఎన్పిసిఐ జరగలేదని, ఆధార్ లింకేజ్ అవ్వలేదని, ఈకేవైసీ అవ్వలేదని, రకరకాల కారణాల వల్ల ఇంచుమించుగా ఒక 30-40 మెంబర్స్కి ఇప్పటికీ డిపాజిట్ అవ్వలేదు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. మరి వాటన్నిటి కరెక్ట్ చేసి డబ్బులు వేస్తామని గాను, లెఫ్ట్ ఓవర్ని మళ్ళీ వేస్తామని గాను, లేకపోతే ఎవరికైనా పడకపోతే నెక్స్ట్ టైం వేసి ఎప్పుడైనా కలిపేస్తామని గాను ఏ రకమైనటువంటి కూడా దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ లేదు ఈ ప్రభుత్వం నుంచి. సేమ్ అది కూడా ఎలాంటి దీపం పథకంలా, గ్యాస్ బండ్ల పథకంలాగా చేశారు. అడితే పడినట్టు లేకపోతే లేనట్టు. మనం అడగడానికి లేదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని అడిగితే ఇది మా పరిధిలో లేదు అని చెప్పేస్తూ ఉన్నారు. ఇలాగే అమ్మఒడి, అన్నదాత సుఖీభవ చేసేస్తారన్నటువంటిది నా అనుమానం. సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవడం చేత కావడం లేదు. 2,000 పాపులేషన్ పెట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని సర్వనాశనం చేసేసి ముక్కలు చేసేసి ఎవడు ఏ పని చేయాలో తెలియక వాళ్ళ జాబ్ చార్ట్లు అన్నిటిని ఇష్టానుసారం మార్చేసి ఇష్టానుసారం ఇటు నుంచి అటు నుంచి ఇటు విసిరేసి చిందర వందర చేసి ప్రజల్ని అలాగ గాల్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 1 ఇయర్ కాలంలో మనం చూసిందంతా కూడా బిట్రేయల్, వెన్నుపోటు తప్ప మరొకటి లేదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఒకసారి పరిశీలిస్తే 19లో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త మీకు అందరికీ చెప్పాలి. 2019 మే 30వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మే 31 తర్వాత జూన్ 1న జీతాలు వేయాలి. మనం 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్. ఖజానాలో డబ్బులు లేవు, కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, చేయగలిగేంత అప్పులన్నీ మేమే చేసాము, మరి రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు జీతాలు ఎలా ఇస్తారు అన్నటువంటి స్టేట్మెంట్తో మొదలైంది మా పరిపాలన. మే 30, 2019. అలాంటి పరిస్థితిలో కూడా జూన్ 1వ తేదీకే జీతాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొదటి సంవత్సరంలోనే 19-20 మధ్యలో మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు మీకు ఒకసారి చెప్పాలి. మేము ఇచ్చిన నవరత్నాల పథకాలన్నింటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకి 10,000 చొప్పున, వైఎస్ఆర్ రైతు భరోసా
12,500 కాకుండా మేము చెప్పిన 12,500 కాకుండా 13,500, 4 సంవత్సరాలు ఇస్తామన్న 4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకి ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తాం. పెంచినటువంటి పెన్షన్, ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచినటువంటి పెన్షన్లు, వైఎస్ఆర్ 0 వడ్డీ, లా నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు, కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వీటన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేమైతే ఇంప్లిమెంట్ చేయగలిగాం. మేము అన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలో. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మొదటి సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య మనం ఒకసారి చూసుకుంటాం. సుమారుగా 3,54,00,000 పైబడి లబ్ధిదారులకి, 3,54,77,428 మంది లబ్ధిదారులకి, 3.5 కోట్ల పైబడి లబ్ధిదారులకి మొదటి సంవత్సరంలోనే 36,361 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి చేకూర్చామన్నమాట. ఇందులో అత్యధికంగా బీసీలే ఉన్నారు, 1,76,00,000 మంది. తర్వాత ఎస్సీలు 62 లక్షల మంది ఉన్నారు, ఎస్టీలు 18.5 లక్షల మంది ఉన్నారు, మైనారిటీలో 18.5 లక్షల మంది ఉన్నారు, రెస్ట్ ఆఫ్ ఇతరులు 76 లక్షల వరకు ఉన్నారు. లబ్ధిదారులుగా బెనిఫిషరీస్ డేటా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో సహా మేము ఇవ్వగలం. మేము ఈరోజు ఈ 3,54,00,000 పైబడి లబ్ధిదారుల యొక్క ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో సహా మేము పబ్లిష్ చేయగలం. ఇదిగో పలానోడికి ఇచ్చాం, ఇంత ఇచ్చాం, ఈ ఫ్యామిలీకి ఈ సంవత్సరంలో ఎంత ఇచ్చామని మేము ఆధార్ కార్డు ఇంటి నెంబర్తో సహా మేము చెప్పగలం. మీరు కనీసం మీరు ఇంప్లిమెంట్ చేసిన గ్యాస్ బండ్ల పథకం ఎంతమందికి ఇచ్చారో చెప్పలేనటువంటి దౌర్భాగ్యం ఇది. మీరు గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనుకున్నటువంటి గ్యాస్ బండ్ల పథకంలోనే ఎంతమందికి ఇచ్చారో చెప్పలేనటువంటి దౌర్భాగ్యం మీదైతే ఈ 3.5 కోట్ల మంది పైబడి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు కూడా చెప్పగలిగేటటువంటి క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి. చాలామంది గ్రామాలు ఏంటి ఈ పేపర్లో రాసేయటం వల్ల, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో ఇష్టానుసారం రాసేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు, అభివృద్ధి ఏం జరగలేదు అనేక సార్లు రాస్తుంటారు, ఇదే మాట రాస్తుంటారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రానికి సక్సెసివ్గా 3 years పాటు నెంబర్ 1 స్థానం వచ్చింది మనకి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ 23-24లో ఒక ఇయర్లోనే సుమారుగా 46,000 కోట్లు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇది దేశంలో వచ్చినటువంటి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 22%. ఇది ఇండస్ట్రియల్ గ్రోత్లో టాప్ ప్లేస్లో ఉన్నాం, అగ్రికల్చరల్ గ్రోత్లో టాప్ ప్లేస్లో ఉన్నాం, జీడిపి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ రేట్ చూపించాం మనం. మొన్న ఎప్పుడో రాశారు టీడీపీ అధికారిక పత్రికల్లోనూ వాళ్ళ ఛానల్లోనూ 24-25కి జీడిపి గ్రోత్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని. ఏంటుండేది నాకు అర్థం కాదు. డిక్లైన్ 24-25 సంవత్సరానికి గాను జీడిపి గ్రోత్ రేట్ సుమారుగా 22% తగ్గిపోయిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీరు తీసుకోండి, ఇయర్ 24-25కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ రెవెన్యూ 2,652 కోట్లు వచ్చింది. మరి ఇదే ఇయర్ గాను 23-24కి 3,499 కోట్లు వచ్చింది.
అంటే అప్పుడు ఉన్నటువంటి ఆదాయంలో ఇప్పుడు ఆదాయం సుమారుగా 24% తగ్గిపోయింది అన్నటువంటిది చాలా స్పష్టం. అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్టేట్ ఫైనాన్సెస్ బాగా దెబ్బతిన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రతిసారి చెప్తూ ఉంటారు చంద్రబాబు గారు. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినటువంటి మాటలు 3.3 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకు కలిపి అప్పులు చేశారని మీరు చెప్పినటువంటి మాటే. దానికి పాత అప్పులు కలిపితే అప్పుడు ఉన్నటువంటి 2.4 lakhs 2.5 lakhs అప్పులు కలిపితే సుమారుగా 5.7 లక్షల కోట్లు మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు. ఇది మీరు బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా అసెంబ్లీ సమావేశంలో మీరు చెప్పింది. కానీ 1 year కాలంలో మీరు చేసిన అప్పులన్నీ 1,50,000 కోట్లు పైబడి అప్పులు తెచ్చారు కదా ఈ 1 yearలో. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆర్థిక విధ్వంసం చేస్తుంటే ఇన్ని అప్పులు ఈ రాష్ట్రానికి ఎలా వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఫైనాన్షియల్ స్టేచరు దిగజారిపోతే ఒక 1 yearలోనే 1,50,000 కోట్లు మీకు ఎలా వచ్చాయి అప్పులు? ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 1 yearలో అత్యధికంగా అప్పులు చేసినటువంటి ఇయర్ ఇది కాదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో 1 yearలోనే 1,50,000 కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి చరిత్ర గతంలో ఎప్పుడైనా మనకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇన్ని అప్పులు చేసి మీరు ఏం చేశారు? ఒక వెల్ఫేర్ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగారా? మీరు చెప్పిన సూపర్ 6 హామీల్లో మీరు ఇంప్లిమెంట్ చేసిన పెన్షన్లైనా మీరు చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక సూపర్ 6 హామీ ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ 1,50,000 కోట్ల అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజల నెత్తిని మీరు మోపారని నేనైతే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. అభివృద్ధి 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 అంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈనాడులో రాశారు ఒక మాట, దీని గురించి మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్. విశాఖ రీజియన్ రాష్ట్ర పురోగతిలో కీలకం అని చెప్పి ఒక వార్త రాశారు. ఏంటి దీనికి సంబంధించినటువంటి సారాంశం? మూలపేట నుంచి కాకినాడ వరకు దీన్ని ఒక ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేస్తారట. ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మూలపేట నుంచి కాకినాడకి డెవలప్ చేస్తారట. దీనికేవో రకరకాల ప్రతిపాదనలు వీళ్ళు చెప్పినారు. అసలు ఈ మూలపేట నుంచి కాకినాడ అని మాట్లాడుకునే ముందు మూలపేట అన్నటువంటిది ఒక చర్చలోకి వచ్చిందంటే ఎవరి వల్ల? మీరు అంటుంటారు కదా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ సన్ రైజ్ స్టేట్. ఈ సన్ రైజ్ స్టేట్కి మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మూలపేట పోర్ట్ అక్కడ ఇంప్లిమెంట్ అయిందే తప్ప మీ వల్ల కాదు అని ఈ సందర్భంగా నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను. మూలపేట నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి పోర్టులు మనం ఒకసారి లెక్కేద్దాం. మనం మూలపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నది. వైజాగ్లో ఉన్నటువంటి పోర్టు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్, అది మన స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, అది భారతదేశ ప్రాపర్టీ, దేశం యొక్క ప్రాపర్టీ. ఎప్పుడో గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టినటువంటి పోర్ట్. గంగవరం పోర్ట్ ఉంది, ఎవరి హయాంలో అది కట్టారు? అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వైజాగ్ పోర్ట్ బాగా బిజీ అయిపోతుంది, ఇంకో పోర్ట్ ఇక్కడ అవసరం అని చెప్పి అక్కడ గంగవరం పోర్ట్ ఒక ప్రైవేట్ పోర్ట్ కట్టించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఆయన హయాంలోనే శంకుస్థాపన, ఆయన హయాంలోనే ప్రారంభం జరిగింది. మరి కాకినాడ పోర్టు తీసుకుందాం. కాకినాడలో ఉన్నటువంటి ఇప్పుడున్న కాకినాడ పోర్టులోనే 2 పోర్టులు చెప్తాం మనం. డీప్ వాటర్ పోర్ట్ ఒకటి, కాకినాడ పోర్టు అదొకటి. అవేవి కూడా చంద్రబాబు గారి హయాంలో కట్టినవి కాదు కదా. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టింది. మరి ఇప్పుడు ఎస్సీజెడ్ పోర్ట్ కొత్తగా కడుతున్నారు అరవిందో, ఒక ప్రైవేట్ ఎస్సీజెడ్ పోర్ట్ కాకినాడ దగ్గర. మరి అదెవరు ఇచ్చారు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు? మంజూరు ఎవరు చేశారు? అనుమతులు ఎవరు ఇచ్చారు?
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు SEZకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోర్టుకు సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా ఇచ్చి ఇప్పుడు అక్కడ ఒక పోర్టు కట్టించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఈ విశాఖ రీజియన్ మూలపేట నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ గ్రోత్కి సంబంధించినటువంటి గ్రోత్ ఇంజిన్స్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టినటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. When there is no Moolapeta port, there is no question of discussion. భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు అనుకున్నారే తప్ప దాన్ని మీరు చేయలేకపోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వైజాగ్లో ఉన్నటువంటి SEZ ఇండస్ట్రియల్ SEZ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి SEZ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టింది. బల్క్ డ్రగ్ పార్క్ వైజాగ్లో నక్కపల్లి దగ్గర మేము తెచ్చాము. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజ్గా తెప్పించారు. అది ఈ దేశంలో ఉన్న 26 రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. అది ఇన్ఫోసిస్, అదాని డేటా పార్క్ వైజాగ్కి ఇవన్నీ మేము తెచ్చినవే కదా. లుల్లు మాల్ తెచ్చారంటే అది గొప్పగా చెప్తారు. లుల్లు మాల్ ఏం నాకు అర్థమవుతుంది. దానికి బాబు లాంటి మాలు, ఇన్ఆర్బిట్ మాలు మనమే కట్టిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరు చేసి ఆల్రెడీ 60-70% కన్స్ట్రక్షన్ అయిపోయింది. మొన్న ఎప్పుడో యూనిటీ మాల్ అని మీరు ఇది చేశారు. అవన్నీ ఎవరండి ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు అవన్నిటికీ? అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు కియా అని కొంచెం మాట్లాడతారు. కియాకి బాబు లాంటి ఆర్గనైజేషన్స్, కొన్ని వందల ఆర్గనైజేషన్స్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయి. ప్రతి పార్లమెంట్కు మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత. 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం మనం. చంద్రబాబు గారి 14.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలం, ఈ 1 ఇయర్ కలిపితే 15.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆయన తెచ్చుకోలేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని రిమ్స్ పేరిట శ్రీకాకుళం, ఒంగోలు, కడప, తెలంగాణలో ఒకటి, మహబూబ్ నగర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్నిటికి కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చిన, అన్ని స్కూల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేసింది మనం. అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేసింది మనం. ప్రతి గ్రామంలో సచివాలయము, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటరు, మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కట్టించింది మనం. ఇవన్నీ మరి అభివృద్ధిలో భాగం కాదా? ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాల్లో కూడా పెట్టుబడుల పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలలో తీసుకోండి, ఎనీ సస్టైన్ డెవలప్మెంట్, ఎనీ SDGs అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే SDGsలో బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించాం మనం. ఈరోజు ఏమున్నది? ఈరోజు కొనుగోలు శక్తి ఎవరికైనా ఉన్నదా? కొనుగోలు శక్తి లేదు కాబట్టే ఈరోజు GDP ఇంత దారుణంగా పడిపోయిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు అప్పులు తేవడమే కాదు, దీనికి అదనంగా ప్రజల మీద 15,000 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ అదనంగా మోపాడు ఈ 1 ఇయర్లో. మరి అది కూడా ప్రజలపైన భారమే కదా. 15,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచి ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. దాన్ని కూడా దీన్ని కలపాలి 1,50,000 కోట్లకి. అది కూడా అప్పు కిందే దాన్ని మనం పరిగణించాలి. అన్నిటినీ పెంచేస్తున్నారు కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు మొన్న. ఏముంచారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారా లేదా? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారా లేదా? ఎంత వాగుడు వాగేవారండి అప్పుడు. పెట్రోల్ ధరలు పెరిగిపోయి రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్. మరేం మీరు వచ్చారు కదా, కూటమిలో ఉన్నారు కదా,
కేంద్ర ప్రభుత్వం మీదే కదా, మరి ఎందుకు తగ్గించట్లేదు మీరు డీజిల్ అని పెట్రోలు? ఓ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఆయిల్ ప్రైసెస్ అనేది స్టేట్ అంశమా, చంద్రబాబు గారి హయాంలో అయితే ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి సెంట్రల్ అంశమా? ఏమిటి మాయ? నారా లోకేష్ గారు అయితే ఆయన యువగలం పాదయాత్రలో ఏదో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ అనమాట, 99 రూపాయలు డీజిల్ ధర అని ఆ పెట్రోల్ బంక్ వాట్ ఇస్ దట్ ఆ డిస్ప్లేలో కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన సెల్ఫీ, ఇదిగో జగన్ హయాంలో పెట్రోల్ ధరలు చూడండి అని. మరి ఇప్పుడు వెళ్ళి తీయండి, ఎంత తగ్గించారు మీరు? 99 రూపాయల కంటే ఎంత తగ్గిపోయింది మీ హయాంలో? రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అసలు ఏం పాపం చేశాంలో నాయన అన్నటువంటి పరిస్థితికి వచ్చారు. ఈరోజు చాలా ఘోరమైనటువంటి తప్పిదం జరిగిపోయింది అన్నటువంటి భావనకి ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చారు. దానికి నిదర్శనమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటు దినంలో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన అది. స్వచ్ఛందంగా పబ్లిక్ పార్టిసిపేట్ చేయటం, కౌంట్ డౌన్ మొదలైపోయింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి. కౌంట్ డౌన్ మొదలైపోయింది కాబట్టే గత 3 రోజులుగా మనందరికీ కూడా IVRS కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు అన్నటువంటిది దాని సారాంశం. ఏమ రైట్ ఆర్ నాట్? ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్కి ఎవరికి ఓటేస్తారు అన్నటువంటిది వస్తుందా? లాస్ట్ 1 ఇయర్లో వస్తుంది తప్ప మొదటి 1 ఇయర్లో ఎప్పుడు రాదు. కానీ ఇప్పుడు వచ్చినాయి ఆల్రెడీ కాల్స్ అందరికీ. సర్వేలు ఆల్రెడీ అన్నీ చెప్పేస్తున్నాయి, అయిపోయింది పని అయిపోయింది అని చెప్పి. ప్రజలందరికీ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, కుల మతాలు చూడకుండా ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గాలని, సామాజిక అసమానతలు తగ్గాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% అన్ని నామినేటెడ్ పోస్టుల్లో పదవుల్లో గౌరవాన్ని ఇస్తూ, మహిళలకి 50% రిజర్వేషన్లే కాకుండా మహిళలకు కూడా నామినేషన్ పదవుల్లో పోస్టుల్లో అవకాశాలు ఇస్తూ సామాజిక సమన్యాయం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఏ చట్టం ఇంప్లిమెంట్ చేయట్లా. ఈ మహిళా కోట 50% ఇంప్లిమెంట్ అవుతుందా? మొన్న ఇచ్చారు ఈ చైర్మన్ పోస్టులు, ఇంకోటి 50% ఇంప్లిమెంట్ అవుతుందా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% ఇవ్వాలి, అందులో ఇస్తున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని చెప్పి రకరకాల మాటలు మాట్లాడేవారు గత 5 ఏళ్ళు. ఏది ఈరోజు ఆ డిస్కషన్ ఏది? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి మీరు చేసినటువంటి అలాట్మెంట్స్ ఏమి? గిరిజనుల్లో దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది, ఎస్సీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. బీసీ లోన్లు ఇస్తున్నాం, ఎస్సీ లోన్లు ఇస్తున్నాం, ఈ లోన్ ఆ లోన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు? మీరు ఇస్తున్నారా? ఆపేశారు కదా మొత్తం అన్నీ. రాష్ట్ర ప్రజలకి గమనించమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు మీరు గెలిపించినా వెన్నుపోటు పొడవడమే ఆయన నైజం తప్ప మరొకటి కాదు అని మాట మీద నిలబడే వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలను గౌరవించే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మరొకమారు రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వ 1 ఇయర్ వైఫల్యాల సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.